ఏ స్పాట్లో నువ్వు ఓడిపోయినావో, ఏ స్పాట్లో తలదించుకున్నావో, ఏ స్పాట్లోనైతే ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్ అనుకున్నావో, యు మే బి అ మ్యాన్ ఆఫ్ గాడ్, యు మే బి అ బిజినెస్ మ్యాన్, యు మే బి అ స్టూడెంట్. I prophesize in the name of Jesus. నీ చరిత్రను మార్చడానికే ప్రభు ఇక్కడికి నడిపించినాడు. అద్భుతంగా జరిగింది. గాడ్ నా లోపల ఎన్నో అద్భుతాలు చేసినాడు. అదేవిధంగా ఆయిల్ సర్వీస్ అనేది చాలా గొప్పగా దేవుడు నన్ను మలుచుకున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా నా ఎగ్జామ్స్ గురించి దేవుడు అయితే నన్ను చాలా ప్రాముఖ్యంగా నన్ను ఎన్నుకున్నాడు. సో దీన్ని బట్టి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఎవరైతే ఎగుతున్నారో, సో లెట్స్ కమ్ టు ద ప్రామిస్ ల్యాండ్ బికాస్ ఆఫ్ గాడ్. మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడి నామానికి వందనాలు. మేము ఈ మందిరానికి రాబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అక్కడ పీజీ కాలేజీలో ఉండేటప్పుడు కూడా వచ్చేవాళ్ళం. మమ్మీ డాడీ వాక్యం ద్వారా చాలా ఆదరణగా ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప. వాక్యం ద్వారా చాలా బలపరచబడుతున్నాము. తర్వాత డాడీ మమ్మీ వాళ్ళు చెప్తున్న వాక్యం ద్వారా కూడా ఎన్నో స్వస్థతలు విడుదల కూడా కలుగుతున్నాయి. మా జీవితంలో ఎన్నో మేలులు జరిగాయి. మా ఆయనకి డ్యూటీ లేనప్పుడు కూడా మేము చాలా బాధపడుతూ పీజీ కాలేజీకి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, మీకు పసర పురుగులు తినేసిన పంటను మీకు దేవుడు మరలా వేస్తున్నాడని చెప్పినట్లు, అదే రీతిగా అదే కంపెనీలో దేవుడు మాకు డ్యూటీ ఇచ్చాడు. ఆయనకి ఇప్పుడు క్షేమంగా ఉంటున్నామంటే దేవుని కృప. ఈ మందిరానికి వచ్చి సంఘం ద్వారా ఎంతో ఆశీర్వదింపబడ్డాము. మమ్మీ డాడీకి చాలా వందనాలు.